పుష్ప సీక్వెల్ కు మామూలు క్రేజ్ లేదు. మొదటి భాగం క్రియేట్ చేసిన హైప్ అలాంటిది. అందుకే పుష్ప 2 రిలీజ్ అవుతుందంటే మిగతా సినిమాలన్నీ ఆ రోజు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కానీ బాలీవుడ్ లో ఓ హీరో మాత్రం పుష్పరాజ్ అంటే తనకు భయం లేదంటున్నాడు. పుష్ప సీక్వెల్ కు పోటీగా పవర్ఫుల్ మూవీని దించుతున్నాడు. కల్కి తరువాత టాలీవుడ్ కు 1000 కోట్లు అందించే చిత్రం పుష్ప 2 అని బాగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణం పుష్ప రీఎంట్రీ కోసం టోటల్ పాన్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన చిన్న గ్లిమ్స్ అయినా పాటైనా ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తోంది. నిజానికి పుష్ప సీక్వెల్ గురించి నార్త్ మార్కెట్ లో ఎక్కువగా ఎదురుచూపులు ఉన్నాయి. కానీ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఎవరూ ఊహించని విధంగా తాను నటిస్తోన్న హిస్టారికల్ డ్రామాను పుష్ప 2 రోజునే విడుదల చేస్తున్నాడు. ఓ విధంగా ఇది అతిపెద్ద సాహసమనే చెప్పాలి. అయితే విక్కీ నటిస్తోన్న ఛావా చిత్రాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా తెరకెక్కింది. ఇటువంటి చిత్రాలకు నార్త్ మార్కెట్ లో చాలా క్రేజ్ ఉంటుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం పుష్ప 2 వసూళ్లపై పడుతుంది. పైగా ఈ చిత్రంలో కూడా కథానాయికగా రష్మిక నటిస్తోంది. నేషన్ క్రష్ ఇందులో సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో కనిపించనుంది.